అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్ హెడ్. వెల్కమ్ టు మై ఛానల్ జాకీ ఫ్యామిలీ. హాయ్, అస్సలాముఅలైకుం. అందరూ బాగున్నారా? బై ది గ్రేస్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆల్ ఆఫ్ అవర్ హెడ్. మాతో పాటు ఎవరు ఉన్నారు చూడండి. అయాన్ బాబు గారు ఉన్నారు. అయాన్ బాబు మాట్లాడుతున్నారు. అయాన్ బాబు మళ్ళీ రెడీగా ఈ స్కూల్కి వెళ్ళాలా? అయాన్ బాబు చూడండి. అయాన్ బాబుతో బ్లాగ్. చాలా ముద్దు పిల్లోడు, చాలా మంచి పిల్లోడు. రాత్రి అంతా నోస్కి ఇటుకి జామ్ అయిపోయి ఏడటం 12 దాకా ఒకటే ఏడటం జామ్ అయిపోయింది నోజు. వేడి ఇది వాఫ్ పెట్టి ఇది అంతా చేస్తే అప్పుడు పడుకున్నాడు అబ్బాయి. ఇప్పుడు నేను క్యాప్సూల్ వేసుకున్నాను గ్యాస్కి. మీరందరూ బాగున్నారు కండి. నేను కూడా బాగున్నాను. మీరు బాగుంటే నేను కూడా బాగుంటాను. అందరూ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్ ఆఫ్ ఆర్ సేఫ్. You are safe there and I am also is safe here. నా పిల్లడి గురించి నేను సెర్చ్ చేస్తున్నాను అండి. హార్ట్ ఆపరేషన్ కూడా అయింది నాకు. దీని గురించి దిగులుతో గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వస్తే స్టెంట్ వేశారు. స్టెంట్ వేస్తే ఏమో మళ్ళీ ఏమో బ్లాక్ అయిపోయింది. అది బాగానే ఉందంట. మళ్ళీ 3 ఇది అయిపోయింది, బ్లాక్ అయిపోయింది వాల్స్. మళ్ళీ వెంటనే చేయాలి ఆపరేషన్ అంటే చేశారు నాకు హార్ట్కి. 3 months అయ్యి నేనేమో పిల్లల గురించి సెర్చ్ చేస్తున్నాను. ఒక ఆచూకీ లేదు, ఒక ఇది లేదు. ఇప్పుడు దాకా నాకు చాలా ఆశ, ఇది కూడా వెళ్ళిపోతుందంటే ఉండో లేదు పిల్లడు అని. ఇప్పుడు దాకా ఏం అవ్వట్లేదుగా. పిల్లడు దొరకట్లేదు, ఏం లేదు. ఏమయ్యాడు ఏంటో తెలీదు నాకు. చిన్నప్పుడు ఏమైపోయాడో ఏంటో. ఆ కాలాకడ ఈ బ్యాగ్ అది దొరికిందిగా. ఎలాగ దొరికితే అది అక్కడ 3 రోజే బాడీ పైన రావేలాగా అది గడలేదు. లేకపోతే నెక్స్లెట్లు డబ్బులు అడిగారు కదా, లక్షల తీసుకురండి మీ పిల్లడికి ఇచ్చేసిస్తామని. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ చేతిలో పడాడు, ఏమయ్యాడు. లేకపోతే పిల్లలకి తీసుకుని వెళ్ళి ముత్తు ఇచ్చేసి మర్చిపోయినట్టు చేసిస్తారు. అలాగ ఏదైనా చేసేసి రౌడీ అయ్యాడు. లేకపోతే ఏమో అడుగు తింటున్నాడు, రోడ్లో ఉన్నాడు. ఏమయ్యాడు నాకేం తెలియదు ఆ పిల్లోడు. అలాగా ప్రశస్తి ఏం చేయను. మళ్ళీ నేను ఆ పిల్లోడికి నేను సెర్చ్ చేస్తా ఏమో 20 years అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం నుంచి చేసినాక 21 years. ఇప్పుడు దాకా సెర్చ్ చేస్తే కూడా ఇప్పుడు దాకా నా పిల్లడు దొరకలేదు. దొరుకుతాడని మధ్యలో నేను వ్లాగ్లో చెప్తున్నాను. ఆ పిల్లడి గురించి వేసుకుంటున్నానని అందరు చెప్తారు. 20 సంవత్సరాల పిల్లడు పోయినా ఇప్పుడు దొరుకుతాడా అని. దొరుకుతాడో లేదో తెలీదు, కానీ నాకు చూసి నా ఫేస్ చూసి గుర్తుపెట్టి ఏదైనా ఎక్కడైనా బాగుంటే కూడా మంచిదే. వాళ్ళు చెప్తున్నారు ఈ రోజుల్లో పిల్లలతో వేరే ఉంటున్నారు. ఎవరు చూస్తున్నారు? తల్లికి వాళ్ళ నాన్నకి అంటున్నారు. అలాగే బాగుంది. ఎలాగుంది ఆచూకీ అయినా తెలియాలా నాకు. ఎక్కడ ఉన్నాడు పిల్లోడు, అక్కడ ఉన్నాడు ఒక చోట అని. పోనీ ఎక్కడ ఉంటే కూడా బాగుంటే నాకు చాలు. అలాగున్నాడు, ఇలాగున్నాడు, రోడ్లో ఉన్నాడు, ఎక్కడ అడుగు తింటున్నాడు, రౌడీ అయ్యాడు, నక్సలైట్ అయ్యాడు, నాకు ఏం తెలియదు. ఏదైనా తెలియాలగా, ఆచూకీ తెలిసాలగా నాకు. నా అబ్బాయి ఎలాగైనా ఎక్కడైనా బాగున్నాడని. రౌడీ అయ్యి ఉంటే కూడా వదిలేస్తాము. అలాగా ఏం లేదు, ఏం తెలియట్లేదు ఆచూకీ అసలు. ఎప్పటి నుంచి నేను 20 years నుంచి సెర్చ్ చేస్తుంటే ఇప్పుడు దాకా నాకు ఆచూకీ తెలియలేదు ఆ పిల్లడి గురించి. చాలా బాధపడుతున్నాను నేను. దాని బాధలోనే నాకు ఏమో గుండె నొప్పి కూడా వచ్చేసింది. మళ్ళీ ఏమో ఆపరేషన్ చేయాలి పడింది. చాలా దిగులు ఉంటున్నాయి నాకు. ఇప్పుడు దాకా సెర్చ్ చేస్తుంటే ఇప్పుడు దాకా నా పిల్లడు దొరకలేదని. ఎక్కడైనా బాగుంటే చాలు, నాకు ఆచూకీ తెలియాలా అంతే నా పిల్లోడిది. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలండి. నా పిల్లడు నాకు దొరకటానికి
మీరందరూ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో అగైన్.